రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరికొన్ని గంటల్లో మరింత బలపడనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరికొన్ని గంటల్లో మరింత బలపడనుంది. ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్ ఇక వర్షాలకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఇంకా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రధానంగా అల్పపీడన కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో అటు నగరంలో కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఉదయం సమయం నుండి కూడా మేఘావృత వాతావరణంతో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా జిల్లాల వారీగా చూసుకున్న మాత్రం తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు మాత్రం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. అటు ఇక్కడ కూడా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. రాగల 2 గంటలకు మాత్రం కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. అటు ఎల్లో అలర్ట్ కూడా ప్రధానంగా అటు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, జయశంకర్పల్లి, జిల్లాలో కూడా దాదాపుగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తోడుగా ఈశ్వర మాత్రం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా కూడా తెలియజేశారు. ఇక్కడ ఉరుములు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాగల 3 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో కూడా అటు దాదాపుగా కరీంనగర్ కానీ అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంచెం భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా
తెలియజేశారు. దాదాపుగా ఈ 4 జిల్లాలు మాత్రం అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఇది అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ చెట్ల కింద కానీ అటు కరెంటు వైర్ల దగ్గర కానీ ఉండద్దంటూ అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఇప్పటికీ తెలంగాణ నగరంలో చూసుకుంటే మాత్రం మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తేలికపాటి వర్షం కూడా రానున్న గంటలు కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు సూచించారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.